ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి ఎలాంటి క్యాన్సర్స్ రిస్కీ? సో ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓవరాల్ ఇన్సిడెంట్స్ చూస్తే అంటే మనకి 100 క్యాన్సర్ కేసెస్లో ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ వంశపారంపరంగా వచ్చేవి జెనెటిక్ బేసిస్ ఉన్నవి కేవలం 5-10% మాత్రమే అందులో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. సో మనకి ఫ్యామిలీ హిస్టరీ స్క్రీనింగ్ అంటే మేము డాక్టర్స్గా ఎప్పుడు ఆ జెనెటిక్ టెస్టింగ్ చేస్తామంటే మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పర్సనల్ హిస్టరీ అంటే సేమ్ పేషెంట్లో సపోజ్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది, లేదా సేమ్ పర్సన్లో బైలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్, బోత్ బ్రెస్ట్స్ క్యాన్సర్ ఉంది, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అలానే కోలాన్ క్యాన్సర్ చాలా తక్కువ వయసులో వచ్చిన, లేదా 60 సంవత్సరాల లోబడి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన, వీటి బేసిస్ మీద మనం పర్టికులర్ ఆ హెరిడిటరీ సిండ్రోమ్ ప్యానల్స్ అనేవి అడుగుతాం. సో ఐదర్ పర్సనల్ హిస్టరీ లేదా రెలవెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సొంత అత్తనో సొంత మావనో అట్లా ఇద్దరు కంటే ఎక్కువ, ఇంకొంచెం దూరం జరిగితే ఇంకొంత ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ కన్సిడర్ చేస్తాం. అంటే కొన్ని క్యాన్సర్స్ పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్స్ ఒకవేళ 40 సంవత్సరాలు లోబడి వచ్చినా, అదే రకమైన క్యాన్సర్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా, లేదా ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్తో మనం సర్జరీ చేసిన తర్వాత ల్యాబ్కి టెస్ట్కి పంపించిన తర్వాత కొన్ని పర్టికులర్ పెథలాజికల్ ఫీచర్స్ అంటే మైక్రోస్కోప్ కింద మా పెథాలజిస్ట్ చూసి ఒక పర్టికులర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనం హెరిడిటరీ బేసిస్ సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.